Hello students, welcome to Sandy Academy of Mathematics యూట్యూబ్ ఛానల్. శామ్స్ యూట్యూబ్ ఛానల్కి ప్రతి ఒక్కరికి స్వాగతం చెప్తున్నాను. ఓకే, సో మన యూట్యూబ్ ఛానల్లో గతంలో కూడా చాలా రకాల వీడియోస్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్కి యూజ్ఫుల్ అయ్యేవి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి యూజ్ఫుల్ అయ్యేవి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్కి యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ ఛానళ్ళు మనం కూడా పెట్టడం జరిగింది. రీసెంట్గా కొన్ని బిజీగా ఉండడం వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల వీడియోస్ నేను అప్లోడ్ చేయడం అనేది జరగడం లేదు. సో అందుకని మన ఓల్డ్ స్టూడెంట్స్ కానీ, రీసెంట్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ చాలామంది అడుగుతున్నది ఏమిటంటే, మాకు కూడా డైలీ అప్పట్లో చేసినట్టు 5 to 10 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ ఆర్ యూజ్ఫుల్ టు క్రాక్ ఆల్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని అడుగుతున్నారు. సో ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో, అంటే ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు ఏఎల్పి పడింది, అసిస్టెంట్ లోకో పైలట్ అని పడింది, సో రైల్వే గ్రూప్ డి, ఓకేనా, పదగా ఎన్టీబీసీ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, ఎస్ఎస్సి ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, బ్యాంక్స్ కూడా నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నాయి. సో వీటన్నిటికి యూజ్ అయ్యే విధంగా, అంటే కొంతమంది ఏంటంటే ప్రతి ఎగ్జామ్ రాస్తారు, కొంతమంది పర్టికులర్లీ బ్యాంక్సే రాస్తారు. అయితే ఎవరు దేనికి అప్లై చేశారో, ఎవరు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా, ఓకే, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్తో పాటు జనరల్ స్టడీస్ కానీ, ఇంగ్లీష్కి సంబంధించిన ఏదైనా ఒక బిట్, ఓకే, ఏదైనా ఒక క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ మనం గతంలో వీడియోస్ చేయడం జరిగింది. సో మరలా అదే విధంగా, ఓకేనా, వారానికి 3 వీడియోలు అయినా వచ్చేలాగా, 3 వీడియోలు అయినా వచ్చేలాగా నేను ట్రై చేస్తూ ఉంటాము. సో ఈ క్వశ్చన్స్ కూడా మీకు మీడియం టు హార్డ్ ఉండేలాగా, ఓకేనా, బేసిక్స్ మీకు అందరికీ ఐడియా ఉంటాయి, ఓకేనా. సో మీడియం టు హార్డ్ అయ్యి ఉండి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగినవి, ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ని నేను మీకు ఈ వీడియోస్లో చూపించడం జరుగుతుంది. సో ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ పూర్తి చేసి, ఓకేనా, జాబ్ కోసం వెయిట్ చేస్తూ, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళు వీటిని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, తరువాత సార్ ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నాము, మేము కోచింగ్లో జాయిన్ అయ్యాము, లేదా ఖాళీగా ఉంటున్నాము, సో మాకు సమ్స్ అర్థం కావడం లేదు, సో ఏవైనా లైవ్ సెషన్స్ ఉంటే చెప్పండి అని అంటే కనుక లైవ్ క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మీరు కోఆపరేషన్ ఇస్తే అవన్నీ కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియోస్ని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉండండి, కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, ఓకేనా. సో సబ్జెక్ట్లో ఏమైనా ఇష్యూస్గా అనిపిస్తూ ఉన్నా, లేదా ఇంకా అడిషనల్గా ఏమైనా చేస్తే బాగుంటుంది సార్ అని ఏమైనా అనిపిస్తున్నా కూడా మీరు మనకి కామెంట్ రూపంలో తెలియజేశారనుకోండి, నేను దానికి తగ్గట్టు నేను ఫర్దర్ వీడియోస్లోకి వచ్చేటప్పుడు ముందుకు వెళ్ళే కొద్ది అవన్నీ మోడిఫికేషన్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు పర్సనల్గా క్లాసెస్, ఓన్గా క్లాసెస్ కావాలి, ఇండివిజువల్ క్లాసెస్ కావాలి సార్, either ఆఫ్లైన్ లేదా ఆన్లైన్, ఏవైనా సిచ్యువేషన్ బట్టి మాకు కావాలి సార్ అంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు, ఓకేనా. సో ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఇప్పుడే డిగ్రీ అయ్యి కానీ, బీటెక్ అయ్యి కానీ ఉన్న వాళ్ళైతే ఇప్పుడే ఇదే టైం నుంచే మీరు ఇప్పుడు ప్రిపరేషన్లో కూర్చుంటే మ్యాక్సిమం 1 year అయ్యేలోగా జాబ్ని క్రాక్ చేయవచ్చండి. గుర్తుపెట్టుకోండి సార్, ఇవి ఓన్లీ గవర్నమెంట్ ఓరియంటెడ్కే పనిచేస్తాయంటే లేదండి, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, ఓకేనా, సిఆర్టీస్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది, ఆ ఎగ్జామ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కోర్సులు వచ్చే వాళ్ళు కూడా కొన్ని రిటర్న్ టెస్టులు పెడుతూ ఉంటారు, వాటిల్లో కూడా ఈ బిట్స్ కనబడుతూ ఉంటాయి. సో మీకు దేనికైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు సార్. ఓన్లీ ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకుంటామంటారా, నో ప్రాబ్లం, నేర్చుకోండి. జస్ట్ మీరు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా. సో అలా కూడా మాకు కొంచెం యూజ్ అయినట్టే ఉంటుంది. సో మేము ఇంకా బెస్ట్ కంటెంట్ని మీకు అందడానికి చేయడానికి చూస్తాం. లేదు సార్, మేము కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం, ఏమైనా ఛాన్స్ ఉందా, ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో ఉందా, మీకు దగ్గరలో ఉందా అని ఉంటే కనుక మనల్ని పర్సనల్గా మీరు కాంటాక్ట్ చేయవచ్చు, ఓకేనా. సో ఈ ఫస్ట్ వీడియోలో నేను ఒక టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, సో చూద్దామా, ఇంకా మనం ఆలస్యం చేయకుండా. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీరు చూసి వెయిట్. ఓకే ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. Okay, the amount of 60,000 rupees, the amount of 16,000 rupees compounded annually at the rate of interest being
6% డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ అండ్ 8% డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్ ఈజ్. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు అని అంటే కనుక 16,000 రూపాయలు ఉన్నది. ఓకేనా. సో ఎవరికైనా లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటుంది కాబట్టి తెలుగులో కూడా చెప్తాను చూసుకోండి. 16,000 రూపీస్ని మీరు అప్పుగా తీసుకున్నారు. ఏ రకంగా? చక్రవడ్డీకి తీసుకున్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మీరు తీసుకున్న డబ్బుకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్కి కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపాయలు అప్పు తీసుకున్నారు. ఓకే, 10 రూపాయలు 10% వడ్డీ రేట్ అనుకుందాం. సో ఫస్ట్ ఇయర్ 10 రూపాయలు ఇస్తారు దీని మీద. ఈ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఈ 10 ఇమ్మంటారు ఎప్పుడు ఇచ్చినట్టే. ఈ ఎక్స్ట్రా ఈ 10 రూపీస్లో కూడా ఒక 10% వేసి ఇమ్మంటారు అనమాట. అంటే ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తావు, వడ్డీ మీద కూడా ఇంట్రెస్ట్ పే చేస్తావు అంట. అంటే ఇంట్రెస్ట్ అపాన్ ఇంట్రెస్ట్ అని చెప్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. తెలుగులో చక్రవడ్డీ అనడం జరుగుతుంది. చక్రవడ్డీ అనడం జరుగుతుంది. సో అయితే ఏంటంటే ఈ చక్రవడ్డీ లేదా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కొంతమంది ఒకే రకమైన పేమెంట్ మీద క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇయర్కి మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఇప్పుడు పెంచాము, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు అంటారు, లేకపోతే తగ్గిస్తున్నాము మీ సిచ్యువేషన్ బట్టి, మీరు పర్ఫెక్ట్ అనేసి అని అంటూ ఉంటారు. సో అలా ఇక్కడ ఏం జరిగిందంటే ద అమౌంట్ ఆఫ్ 16,000 రూపీస్ అంటే 16,000 రూపాయలు ఇచ్చి ఫస్ట్ ఇయర్ ఏమో 6% ఇమ్మన్నారు, సెకండ్ ఇయర్ 8% ఇమ్మన్నారు. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇయర్ మనం ఏం చేస్తామంటే 6% యాక్యురేట్గా ఇచ్చేస్తాం. 6% ఆఫ్ 16,000 అని అంటాం. ఓకేనా. 16,000 రూపాయల్లో 6% అంటే ఒక నార్మల్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను నేను. ఫర్దర్ వీడియోస్లో డైరెక్ట్ టెక్నిక్స్ వేస్తాను. ఓకేనా. 6/100 ఇంటూ 16,000 అని అంటాం. సో చేస్తే ఎంత వస్తుందో చూడండి, 960 రూపీస్ వచ్చింది. ఓకేనా. సో అయితే ఫస్ట్ ఇయర్ నీకు 960 వచ్చింది కదా, సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే 8% చొప్పున ఇవ్వాలి. అంటే ఈ 16,000లో 8% ఇవ్వాలి. 8% ఇవ్వాలి అంటే ఎంత? 1,280 రూపీస్ నార్మల్గా వేస్తున్నాను. ఇది ఇవ్వాలి. నెక్స్ట్ ఈ 960 రూపీస్ ఉంది కదా, ఈ 960 రూపీస్ దీని మీద 8% ఇవ్వాలి. 960 ఇంటూ 8% ఇవ్వాలి. అంటే 960/100 ఇంటూ 8 అనుకోండి. ఓకేనా. సో 76.8 వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం టోటల్ అమౌంట్ అనేది ఎలాగిస్తామంటే మీరు తెచ్చిన ప్రిన్సిపల్కి మీరు పే చేసిన ఇంట్రెస్ట్ అంతా ఇవ్వాలి. ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ ఎంత పే చేసావు నువ్వు? 960 పే చేసావు. 960 రూపీస్ పే చేసావు. సెకండ్ ఇయర్ ఈ 1,280 రూపీస్ పే చేసావు 80% మీద. తర్వాత 76.8 రూపీస్ కూడా పే చేసావు. సో టోటల్గా పే చేసేది ఎంత? 6.8. 6 + 8 14 + 7 21 2 9 11 12 23. ఎక్స్ట్రా నువ్వు పే చేస్తుంది 2316.8. ఆల్రెడీ నువ్వు ఇవ్వాల్సింది ఎంత? 16,000 ఉంది. దానికి ఇది కలిపితే టోటల్ అమౌంట్ పే చేయాలి అంటారు. సో 16,000కి 2316.8 చేస్తే ఎంత వస్తుంది? 18,316.80 వస్తుంది. 18,316.80 అనేది వస్తుంది. ఓకేనా. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా కడతారు అని అంటే ఫస్ట్ ఇయర్ డైరెక్ట్గా ఎంత పర్సెంటేజ్ ఉందో అంత ఇస్తాం. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఆ క్యాష్ ఇచ్చేసి నీకు ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్కి మరలా అంతే పర్సెంటేజ్ ఇస్తాం. అదవుతుందా? సో 16,000 మీద 6% అన్నారనుకోండి, ఓన్లీ 8 ఇవ్వలేదు ఇక్కడ, 6% అన్నారనుకో, ఫస్ట్ ఇయర్ 960 ఇస్తాం. సెకండ్ ఇయర్ 960 ఇచ్చి ఈ 960 మీద కూడా 6% ఇస్తామన్నమాట. అది నేను గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంట్రెస్ట్ అపాన్ ఇంట్రెస్ట్ అని అంటారు. ఓకేనా. సో కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్లు ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైం అండ్ వర్క్. ఓకేనా. వాటి నుంచి 3 క్వశ్చన్లు వరకు వస్తూ ఉంటాయి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకేనా. సో అందుకని మీరు సింపుల్ ఇంట్రెస్ట్ కన్ఫ్యూజ్ అవ్వరు కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు. సో మైండ్లో అది పెట్టుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో మళ్ళీ మీకు చెప్తున్నాను చూడండి. ఇఫ్ ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ హోల్ సమ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్ త్రూఅవుట్ ద పీరియడ్ అనమాట. ఓకే. ఇఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ అపాన్ ఇంట్రెస్ట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా. సో ప్రిన్సిపల్ ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కూడా అనమాట. అలాగా ఇవ్వాలి మనం అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ ఇవ్వాలి, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలి. మొత్తం కలిపి మనం
ఫైనల్గా ఇలాగే ఇవ్వాలంటే ఇక్కడ చూడండి, మీకు క్వశ్చన్ మీకు అర్థమవుతుందా? ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్, ఓకేనా? అందుకే మీకు చూపిస్తున్నాను. మీకు డైరెక్ట్ ఒక పర్సంటేజ్ మీద ఇవ్వరు, 2% ఇచ్చారు, 6% ఇచ్చారు, 8% ఇచ్చారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ ఇయర్ 6% ఇచ్చేస్తాం, సెకండ్ ఇయర్ దాని మీద 8% ఇవ్వాలి, నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీ మీద 8% ఇవ్వాలి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టూ సక్సెసివ్ ఇయర్స్ ఆర్ 2,700, 2,880. దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అని అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, ప్రీవియస్ క్వశ్చన్లో పర్సంటేజ్లు డిఫరెంట్ ఇచ్చి టోటల్ అమౌంట్ ఎంత అని అడిగారు. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు అని అంటే కనుక, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే కనుక 2 ఇయర్స్లో వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్లు ఇచ్చేసి, అంటే ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది, అలా కాన్సిక్యూటివ్ ఇయర్స్లో వచ్చిన ఇంట్రెస్ట్లు చెప్పేసి ఏ రేట్ ప్రకారం అవుతుంది అంటారు. చాలా సింపుల్ లాజిక్, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫర్ కాన్సిక్యూటివ్ ఇంట్రెస్ట్ అదే ఇయర్స్ ఇచ్చినప్పుడు I1:I2, అంటే ఫస్ట్ ఇయర్లో వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వండి, ఫస్ట్ ఇయర్ అంటే ఇది ఫస్ట్ ఇయర్ కాదు, మీరు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మాట్లాడుకుంటున్నారు. థర్డ్ ఇయర్ అనేది ఫస్ట్ ఇయర్ లెక్క, ఫోర్త్ ఇయర్ అనేది సెకండ్ ఇయర్ లెక్క, కాన్సిక్యూటివ్ కదా. వాటి యొక్క ఇంట్రెస్ట్ల మధ్య రేషియో ఇలా ఉంటుంది, 100:100+R అన్నమాట, ఇలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు, 2,700:2,880 అనమాట, 2,880. సో ఏమైనా క్యాన్సిల్ చేయాలంటే చేసుకోవచ్చు మీరు, ఓకేనా? ఇది 0 క్యాన్సిల్ చేశాను. సో 270, 288లో మళ్ళీ 9 టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నాను 30 టైమ్స్, ఇందులో 32 టైమ్స్, మళ్ళా 2 టేబుల్ 15 టైమ్స్, ఇందులో 16 టైమ్స్ అనమాట. జస్ట్ జాగ్రత్తగా గమనించండి, ఈ 100కి 100+Rకి గ్యాప్ ఎంత ఉందో ఆరేనా, అంతేనా? ఆ డిఫరెన్స్ చెప్తే ఆర్ వచ్చేసింది కదా, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత, 1 పార్ట్ ఈక్వల్ టు ఆరే కదా. ఓకే, నువ్వు గమనించి ఇక్కడ 15 పార్ట్స్ ఈక్వల్ టు 100 ఓకే, సో 15 పార్ట్స్ ఈక్వల్ టు 100 అయితే 1 పార్ట్ ఎంత అయిపోయిందేమో చూడండి. సో 1 × 100/15, 5 టేబుల్ 3 టైమ్స్, ఇందులో 20 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్ 20లో 6 టైమ్స్, రిమైండర్ 2/3 అనమాట. సో మన ఆన్సర్ 6 2/3%. మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఏ క్యాలిక్యులేషన్ చేసినా మొత్తం ఫార్ములా వాడి చేయట్లేదు, ఒక కండిషన్ చెప్తున్నాను, దానికి తగ్గట్టు సమ్ని సాల్వ్ చేస్తున్నాను, అర్థమవుతుందా? సో మీరు పక్కా పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఇంత లాజిక్ని మీరు థింక్ చేయగలరు అనమాట. సో ఎవరికైనా సరే ఇంత ఓవర్ లాజిక్ చేయాలి అంటే ముందు సబ్జెక్ట్ బాగా గ్రిప్ రావాలి. అందుకే నేనేం సజెషన్ ఇచ్చాను, సబ్జెక్ట్ బాగా వచ్చిన వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. సబ్జెక్ట్ కొత్తగా ఉన్న వాళ్ళకి బేసిక్స్గా కావాలంటే ఒకటి బయట చోటైనా మీరు క్లాసులు వినాలి, లేకపోతే మన దగ్గరనే క్లాసెస్ వినాలి. సో అలా విన్న వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి అనమాట. సో మెయిన్లీ యూట్యూబ్ పర్పస్ ఏంటంటే కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ చెప్తూ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి హెల్ప్ అయ్యేలా చేయడానికి ఇది అనమాట. సో తెలియని వాళ్ళకి ఇక్కడ మనకు పూర్తి స్థాయి తెలియదు అనమాట. ఓకే, బట్ తక్కువ టైంలో సమ్మని సాల్వ్ చేయడం మాత్రమే ఇక్కడ మీకు టెక్నిక్ అనేది నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఫర్ 2 కాన్సిక్యూటివ్ ఇయర్స్ లేదా సక్సెసివ్ ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ల రేషియోలు ఎలా ఉంటాయి, 100:100+R అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, రీజనింగ్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. రీజనింగ్ ఓరియంటెడ్ క్వశ్చన్కి వెళ్తున్నాం మనం. చూడండి ఇక్కడ సెకండ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ఫస్ట్ నెంబర్ అండ్ ఫోర్త్ నెంబర్ రిలేటెడ్ టు థర్డ్ నెంబర్ ఇన్ ద సేమ్ మేనర్ దెన్ ద నెంబర్ రిలేటెడ్ టు ఫిఫ్త్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఈజ్ అంటున్నాడు. ఇక్కడ మీకు చెప్పింది ఏమీ లేదండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఒక సెట్ కనబడుతుందా, 11:130. ఈ రెండిట్లకి ఒక రిలేషన్ ఉంటుంది కదా, అదే రిలేషను 7:58 కూడా వర్తిస్తుంది. ఈ రెండిట్లకి ఒకేలా ఉంటుంది కదా, అదే విధంగా ఉండే రిలేషన్ పోలిన ఈ నెంబర్ని చెప్పమని అడుగుతున్నారు. అదేవిధంగా ఆ రిలేషన్ పోలిన నెంబర్ని చెప్పమని అడుగుతున్నారు. సో జనరల్గా చాలామందికి తెలియదు ఇది నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ కాబట్టి నేను డైరెక్ట్గానే చెప్తున్నాను. చూడండి, 11² అంటే 121 అండి. దీనికి +9 కలిపారనుకో 130. అలాగే 7² 49. దీనికి 9 కలిపారంటే 58. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మొదట ఏం చేస్తున్నారు, స్క్వేర్ చేస్తున్నారు, తర్వాత 9 యాడ్ చేస్తున్నారు.
అంతే కదా. సో స్క్వేర్ చేసి 9 యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. సో 15 స్క్వేర్ 225, దానికి నేను 9 యాడ్ చేస్తున్నాను, అప్పుడు ఎంత వస్తుంది 234 అనమాట. మీరు గమనించండి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటికి ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. రిలేషన్స్, ఎనాలజీ అని అంటారు, మనకు రీజనింగ్లో ఉంటుంది. సో ఆ వేలో క్వశ్చన్లన్నీ కూడా మీకు అక్కడే వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. సో ఆన్సర్ ఆప్షన్ బి అన్నమాట. ఓకేనా. సో క్వశ్చన్ చాలా పెద్దగా కనిపిస్తుంది, బట్ జస్ట్ ఆ లాజిక్ని గెస్ చేస్తే వెంటనే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సో మీకు ఒకసారి అర్థం కాకపోయినా మళ్ళీ తిరిగి పాస్ చేసి మళ్ళీ చూసుకుంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుందండి. ఓకే. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కనుక బిట్స్ తక్కువ టైంలో ఇలా ఫినిష్ అవుతాయి అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇది చూడండి, ఒక జనరల్ స్టడీస్ ఓరియంటెడ్ క్వశ్చన్ మీకోసం ఇవ్వడం జరిగింది. ఓకే. వాట్ ఈజ్ ద name of the project, what is the name of the project undertaken to provide the digital form of life certificate which is essential for pensioners. జీవన్ లైఫ్, జీవన్ డిజిటల్, జీవన్ సాథి, జీవన్ ప్రమాణ్. ఓకేనా. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకే. చూడండి ఒకసారి, ఏంటంటే మనకి నవంబర్ 1, 2014 నుండి ఈ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది వచ్చింది ప్రాజెక్టు. దాని పేరు ఏంటంటే జీవన్ ప్రమాణ్. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు, 58 అండ్ పైబడిన వాళ్ళు ఏం చేస్తారు, జాబ్స్లోంచి రిటైర్ అయిపోతూ ఉంటారు, అంతే కదా. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, గవర్నమెంట్ అంటే టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే పెన్షన్ ఆర్మీలో ఉండొచ్చు, లేకపోతే నేవీలో ఉండొచ్చు, ఏదైనా పూర్తి స్థాయి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్ అయిపోవడం జరుగుతుంది. ఈ రిటైర్ అయిపోయిన తర్వాత చాలామంది ఏమవుతారు, ఆ ఊరిలో నుంచి వేరే ఊరికి వెళ్ళిపోతారు, వాళ్ళ పిల్లలతో గడపడానికో ఎక్కడికో వేరే స్టేట్, అదర్ కంట్రీస్ ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వీళ్ళకి ఆఫ్టర్ రిటైర్మెంట్ అయినా కొంత పెన్షన్ అమౌంట్ అయ్యి వచ్చినప్పుడు వీళ్ళ అస్తమాను ప్రతి సంవత్సరం మనం బ్రతికి ఉన్నామని లైఫ్ సర్టిఫికేట్ చూపించాల్సి వచ్చేది. ఆ పర్టికులర్ ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఆ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఆ పర్టికులర్ ఏజ్లో అంటే 60+ ఏజ్కి వచ్చాక ఇవన్నీ తిరగడం అనేది వాళ్ళు అయ్యి పని కాదు. ఓకేనా. వెరీ హార్డ్గా అనిపిస్తుంది కదా వాళ్ళకి ఇవన్నీ కొన్ని తెలియని సిచ్యువేషన్స్ అనమాట. మనకి ఏంటిది, ఆ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, అస్తమాను తిరగాలంటే మాకు చాలా కొంచెం శ్రమగా అనిపిస్తుంది అని అంటూ ఉంటారు కదా. సో ఇటువంటివన్నీ తగ్గించడానికి గవర్నమెంట్ అప్పట్లో ఒక డిజిటల్ ఫార్మాట్ ఆఫ్ లైఫ్ సర్టిఫికేట్ని తీసుకొచ్చి దానికి ప్రాజెక్ట్కి ఏం పెట్టిందని జీవన్ ప్రమాణ్ అని పేరు పెట్టింది అనమాట. ఓకేనా. సో అందుకే దీన్ని మనం ఏం చెప్తుంది చూడండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండర్టేకెన్ టు ప్రొవైడ్ ద డిజిటల్ ఫామ్ అంటే మీకు తెలిసింది ఏముంది. ఓకేనా. అంటే ఈ లైఫ్ సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ అంతా కంప్యూటర్లో ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, అప్లై చేస్తే అక్కడే చూసుకొని అక్కడి నుంచే మనం అప్లోడ్ చేసేయచ్చు అనమాట, ఎవరికైనా సబ్మిట్ చేసేయచ్చు అనమాట, ఆన్లైన్ ఫార్మాటింగ్. అలా నవంబర్ 1, 2014 నుంచి ఇది అమలు వచ్చింది. దాదాపు 1 కోటి మంది పెన్షనర్స్కి ఇండియాలో ఇది యూజ్ అయ్యింది అనమాట. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, జీవన్ ప్రమాణ్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. ఇది ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ అండి. Which of the following measurements are not possible for constructing a triangle? ఓకేనా. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఏ కొలతలు ట్రయాంగిల్ని ఫామ్ చేయడానికి యూజ్ అవ్వవు అని అంటున్నారు. ఓకేనా. సో మీకు కండిషన్ ఓరియంటెడ్గా అడిగే క్వశ్చన్ అంటే జనరల్గా ఇది ఎస్ఎస్సి సిజిఎల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అండి. సిజిఎల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, లేకపోతే డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, డిఫెన్స్ రాస్తూ ఉంటారు, వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది, ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, మ్యాథ్స్ క్యాట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఐసెట్ రాస్తారు, వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా సార్ మరి ఇది ఎలా గుర్తించుకోవాలంటే ఇదిగో చూడండి. ఓకేనా. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకో, ఏబిసి అనే ట్రయాంగిల్ అనుకుంటే ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి. సో 3 కొలతలు, సికి ఎదురుగంటే స్మాల్ సి అంటారు. ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలి, ఎవరైనా మీకు ఒక 3 నెంబర్స్ ఇచ్చి ట్రయాంగిల్ ఫామ్ చేయమన్నారనుకో, మీకు నచ్చినట్టు చేయడానికి అవ్వదండి. ఎందుకంటే అన్ని కొలతలు ఇచ్చిన 3 నెంబర్లతో ట్రయాంగిల్ ప్రతిసారి కన్స్ట్రక్ట్ అవ్వదు. ఒక ట్రయాంగిల్ నువ్వు ఫామ్ చేయాలంటే నువ్వు గుర్తుపెట్టుకో, ఏదైనా ఒక సైడ్ యొక్క లెంత్ మిగిలిన 2 సైడ్స్ యొక్క డిఫరెన్స్కి సమ్మేషన్కి మధ్యలో ఉంటాయి.
ఓకేనా. డిఫరెన్స్ అంటే బి మైనస్ సి, ఏ బి ప్లస్ సి అలా ఉన్నాయి. అలాగే ఎవరైనా బి లెంత్ అడిగారు అనుకోండి, సి ఏల డిఫరెన్స్కి మరియు సి ఏల సమ్మేషన్కి మధ్యలో ఉండాలి. ఓకేనా. అలాగే ఎవరైనా సి కోసం అడిగారనుకో, ఏబీల డిఫరెన్స్కి ఏబీల సమ్మేషన్కి మధ్యలో ఉండాలి. ఓకే. లెంత్ ఆఫ్ ఎనీ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ డిఫరెన్స్ అండ్ సమ్మేషన్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఓకేనా. దెన్ ఓన్లీ వీ కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ అనమాట. ఇలా ఏదైతే ఉందో దాన్ని మనం ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఎలా వాటిని వైలేట్ చేసిందా నీకు అవ్వదు. ఓకే. సో నేను నీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ చూడు, ఇది చూడు, 4, 4, 8 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 లెంతే తీసుకుందాం అనుకున్నాం అనుకోండి. ఈ 4 లెంత్ ఎలా ఉండాలి, ఈ రెండింటి డిఫరెన్స్కి ఓకేనా వాటి సమ్మేషన్కి మధ్యలో ఉండాలి. కానీ నువ్వు చెక్ చేయి, 8 - 4 4. చూడండి, ఈ 4 విలువ 4 కన్నా ఎక్కువ అని ఉంటుందా, సమానం అయిపోతుంది. మరి సమానం అయిపోతుందంటే రూల్ వైలేట్ అయిపోయింది కదా. నువ్వు అనుకున్నది ఏంటి, ఈ 4 కన్నా చిన్న నెంబర్ ఏదైనా వచ్చి ఇక్కడ 3 అలా ఉండాలి, పర్వాలేదు. కానీ ఇక్కడ 4కి ఈక్వల్ 4 వచ్చేసింది. కాబట్టి నువ్వు దీని కొలతలతో ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చెయ్యలేవు అన్నమాట. సో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది ఏంటంటే, ఎప్పుడైనా ట్రయాంగిల్ తయారు చేయడానికి ఓకేనా చూడవలసిన మెయిన్ కండిషన్ ఏంటి అని ఎవరైనా అడిగితే, ఏ సైడ్ లెంత్ తీసుకున్నా ఆ లెంత్ మిగిలిన 2 సైడ్ల లెంత్ల యొక్క డిఫరెన్స్కి సమ్మేషన్కి మధ్యలో ఉండాలి. ఓకేనా, అర్థమవుతుందండి. ఇది మనకి ఎస్ఎస్సి సిజిఎల్ వాటికి అడుగుతున్నారనమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇది ఓకేనా. సో పార్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అండి, మొదటి టెస్ట్ అనుకోండి మీరు. ఓకే, మనకి టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో భాగంగా మొట్టమొదటి వీడియో అండి ఇది. ఓకేనా. సో అప్పుడు ఎలాగైతే 10 to 15 వీడియోస్ చేస్తామో ఇప్పుడు కూడా అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరి వీడియోస్ని యూటిలైజ్ చేసుకోండి. మరలా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. ఫర్ ఆన్లైన్ వీడియోస్ కోసం, లైవ్ క్లాసెస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి. ఓకే, థ్యాంక్ యూ.